చేగుంట మండల కేంద్రంలోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సందర్భంగా సర్పంచ్ శ్రవంతి సతీష్తో పాటు ఆలయ పూజారి రాఘవేంద్ర శర్మ, ఆలయ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అని అమ్మవారి కృపా కటాక్షాలతో చేగుంట ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా అమ్మ కరుణించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. చేగుంట ప్రజలతో పాటు మండల ప్రజలంతా కూడా బాగుండాలని అమ్మవారి కృపా కటాక్షాలు వర్షములు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు సర్పంచ్ శ్రవంతి సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ఆలయ పూజారి రాఘవేంద్ర శర్మ, బాలేష్, రవి, సతీష్, కరడం గణేష్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు రఘు తదితరులు పాల్గొన్నారు. చేగుంట గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే అమ్మవారి ప్రీతికరమైన మాసం ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ మాసం పునస్కరించుకొని చేగుంట మండల కేంద్రంలో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అమ్మవారి కృపా కటాక్షాలు చేగుంట పట్టణ ప్రజలతో పాటు మండల ప్రజలందరికీ ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని, ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ధన్యవాదాలు. చేగుంటలోని గ్రామదేవత అయినటువంటి ఉజ్జయిని మహాకాళి గ్రామదేవత ఆలయంలో జరుగుతున్నటువంటి 2026 ఆషాఢ పౌర్ణమి జాతర భాగంగా రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 6 నుంచి ఓడిపియ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. అదే రకంగా బోనాలు కూడా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. అన్యోన్యంగా ఇటువంటి అంగరంగ వైభవంలో జరుగుతున్నటువంటి రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా విశేషమైనటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే రకంగా రేపటి కార్యక్రమము సోమవారం రోజున ఈరోజు అమ్మవారికి ఓడిపియాలు వచ్చినటువంటి ప్రసాదం ప్రియాన్ని ప్రసాదంగా ఉండి రేపు అమ్మవారికి అన్నదానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు దాంట్లో ఈవేళ ఓడిపియం పోసినటువంటి వ్యక్తులే కాకుండా కుటుంబ సభ్యులే కాకుండా అందరూ కూడా ఆహ్వానితులే. మరి మండల పరిసర ప్రాంత ప్రజలు, చేగుంట గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కూడా రేపు వచ్చి ఇటు అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రసాదాన్ని సేకరిస్తారని తెలియజేస్తూ ఇటు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు, అన్ని సంఘాల ప్రజలకు, గ్రామ కమిటీకి, ఆలయ కమిటీకి, సదర్చినటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియాలకు కూడా పేరు పేరున, పోలీసు అధికారులకు కూడా, రెవెన్యూ అధికారులకు, గ్రామ పంచాయతీ వాళ్ళకు కూడా అందరికీ కూడా సర్పంచ్ వార్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గురు మాతాకి మాతాకి విశ్వవాలిని మాతాకి జై, జై దుర్గా మాతాకి. ఈరోజు మన చేగుంట ఆస్థాన శ్రీ మహంకాళి దేవాలయమున త్రయాణిక దీక్షలో భాగంగా రెండవ రోజు అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం ఇప్పటి వరకు జరిగినది. ఊరి గ్రామస్తులు అమ్మవారికి ఏ విధంగా అయితే తన యొక్క పూజలు చేయాలో అందరూ కూడా అలారి వాళ్ళు, మరి గ్రామస్తులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క కార్యక్రమాలను అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రము అమ్మవారికి తొట్టెల కార్యక్రమం ఉంటుంది. రేపటి రోజున ఈ రోజు ఎవరెవరైతే అమ్మవారికి ఒడిబియ్యం పోశారో రేపు అన్నదాన ప్రసాదం ఉంటుంది. కావున భక్తజనులు అందరూ కూడా వచ్చి అన్నదాన ప్రసాద వితరణ చేసుకొని రేపు జరగబోయే పలహారం బండి ఊరేగింపులో అందరూ కూడా పాల్గొని అమ్మానుగ్రహం పొందగలరు. మా యొక్క చేగుంట శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పరిచినందుకు వారికి అమ్మవారి అనుగ్రహం సదా కలుగుతుంది. అమ్మను దర్శించిన భక్తులకు, కలిసిన భక్తులకు, చూసిన భక్తులకు